ఇప్పుడు బండి సంజయ్ లాంటి వ్యక్తి కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఏం చెప్తా ఉన్నాడు, తెలంగాణలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లు అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ దళిత గిరిజన బిడ్డల్ని రెచ్చగొట్టి అడవులకు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి యువకులు వీళ్ళు అమాయకమైనటువంటి మాటలని అడవులో పోయి చచ్చిపోతారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుంటారు. నీ కొడుకు ఏడున్నాడు బండి సంజయ్? నీ అమిత్ షా కొడుకు ఏడున్నాడు? ఎడ్ల బండిలు తిరుగుతుండా? ఆయన ఏమన్నా ఎడ్ల బండిలు తిరుగుతుండా? ఖబర్దార్ బండి సంజయ్ గుర్తుపెట్టుకో, బూటకు ఎన్కౌంటర్లు చేయడం కాదు. నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎల్లున్నది ఇప్పుడు నరేంద్ర మోడీతో అలాయ్ బలాయి తీసుకుంటే ఆయన కూటమిలో ఉన్నది కదా. మరి ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నడిపించే వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు. మరి ఎలా కూడా చంద్రబాబు నాయుడిని నీ నరేంద్ర మోడీకి గద్దె దిగిపోతుంది. నీ అవసరానికి ఒక రకంగా అవసరం అయిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడకు. ఎస్, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. ఆదివాసీ బిడ్డల భూములు కాపాడబడాలి. ఆదివాసుల పైన ఆదివాసేతరుల పెత్తనం ఉండకూడదు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడాలి. ఇది కదా కావాల్సింది. పనికి మాలిన కేంద్ర మంత్రి పార్లమెంట్లో అంబేద్కర్ను అవమానించినని చెప్తాడు. పలానా డేట్ కల్లా మేము నక్సలైట్లా లేకుండా చేస్తాం. సిగ్గుండాలి కదా. పలానా డేట్ కల్లా నిరుద్యోగం లేకుండా చేస్తా అని చెప్పు. పలానా డేట్ కల్లా ఈ దేశంలో ఇల్లు లేనటువంటి హిందువులకు ఇల్లు లేకుండా చేస్తామని చెప్పు. పలానా డేట్ కల్లా ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ మూత మూపిస్తాం, వీటికి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ స్కూల్ని తీర్చిదిద్దుతాం అని చెప్పు. అది కదా చెప్పాల్సింది. ఎవడి ప్రయోజనాల కోసం పనిచేస్తారు వీళ్ళు? అంబానీ అదానీల ప్రయోజనాల కోసం, వేదాంతు జిందాలు ఇటువంటి కంపెనీల ప్రయోజనాల కోసం ఆ భూములు మొత్తం కట్టబెట్టడం కోసం పనిచేస్తారు వీళ్ళు. వాళ్ళేమో అభివృద్ధి కోసం నక్సలైట్లు ఉండకూడదు కదా. ఎన్నేళ్ళు వాళ్ళు అభివృద్ధికి దూరంగా ఉండాలి గిరిజన ప్రాంతాలు. సూపర్ బ్రదర్. అభివృద్ధి కోసమే ఆయన బ్యాలెట్ నమ్ముకున్నాడంట, నక్సలైట్ బుల్లెట్ నమ్ముకున్నాడంట. స్వయం ఆదిలాబాద్లో ఎంపీగా పనిచేసిన బీజేపీ ఆయన పేరు స్వయం బాబురావు బ్రదర్. మరి ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి ఆదివాసుల బతుకులు మార్చిండు? ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు తెచ్చిండు? ఎన్ని స్కూల్స్ తెచ్చిండు? ఎన్ని కాలేజీలు తెచ్చిండు? ఎంతమంది ఆదివాసులను కోటీశ్వరులను చేసినావు? చేయలేదు కదా. నీ ప్రభుత్వం మాల మాదిగోళ్ళ మధ్య పంచాయతీ పెడుతుంది, ఆదివాసులకు లంబాడీల మధ్య పంచాయతీ పెడుతుంది, ముజరాతులకు గంగపుత్రులకు మధ్య పంచాయతీ పెడుతుంది, మున్నూరు కాపులకు రెడ్లకు మధ్య పంచాయతీ పెడుతుంది. నీ ప్రభుత్వం చేయనటువంటి పంచాయతీ లేదు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మాట్లాడినండి ఆయన జూబ్లీస్ ఎన్నికల్లో. అన్నా మనతాడు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు అన్నాడు. ఏం మాట్లాడతాడు? సిగ్గుండాలి కదా. ఈ దేశంలో గవాయి పైన దాడి జరిగితే నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నువ్వు కానీ ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ కూడా పాస్ చేయలేదు. దాడిని ఖండిస్తున్నాం అని ఏదో మాట వరుస చెప్పి వదిలేసారు. ఒక ఐపీఎస్ ఆఫీసరు కుల వివక్షతో చచ్చిపోయింది బ్రదర్. నీ ప్రభుత్వ హయాంలోనే హర్యానాలో నీ ప్రభుత్వం ఉన్నది. వీటి మీద మాట్లాడు. ఆయన ఏడో సోనీ సింగ్ అంట. సోనీ సింగ్ మీద కాలు జరిపితే కేంద్ర మంత్రులు అందరూ ఉరికిరు. బండి సంజయ్, ఆయన పేరు కిషన్ రెడ్డి, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అందరూ పలోమనుకు రాజకీయం చేశారు. రైట్, మేము దాన్ని కూడా ఖండిస్తున్నాం.